సునామీ 3 అక్షరాలే అయినా అది సృష్టించే విధ్వంసం ఎంతటితో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 2004లో విరుచుకుపడ్డ సునామీ బీభత్సాన్ని ప్రపంచం ఎన్నటికీ మర్చిపోదు. అనంతరం 2011లో భారీ సునామీ జపాన్ మొదలుకొని పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే అది కూడా 2011, 2004లో కంటే ప్రళయ భీకర స్థాయిలో వస్తే అదే జరగవచ్చట. అది కూడా ఎప్పుడో కాదు, వచ్చే జూలైలోనే. దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా ఉంటుందట. ఈ మేరకు జపాన్కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్ట్ ర్యోతుత్సుకి చెప్పిన జోస్యం ఇప్పుడు చాలా మందిని తీవ్రంగా కలవరపెడుతోంది. 2011 సునామీతో పాటు ఆమె గతంలో చెప్పినవెన్నో అక్షరాల జరగడమే ఇందుకు కారణం. ఆ జాబితాలో 2020 నుంచి 2 ఏళ్లకు పైగా ప్రపంచానికి నిద్ర లేకుండా చేసిన కరోనా కూడా ఉంది. మాంగా అంటే జపాన్కే ప్రత్యేకమైన నవలలు, కార్టూన్లు. 70 ఏళ్ల తస్సుకి ఈ కళలో ఆరితేరారు. పైగా ఇలస్ట్రేటర్గా కూడా ఆమెకు చాలా పేరుంది. అంతకు మించి భవిష్య ద్రష్టగా కూడా తత్సుకకి ఉన్న పేరు అంతా ఇంత కాదు. 1980ల నుంచి ఆమె భవిష్యత్తు చెప్తున్నారు. ప్రిన్సెస్ డయానా మరణాన్ని కూడా ముందే చెప్పారు. సమీప భవిష్యత్తులో వచ్చి పడనున్న ఎన్నెన్నో ప్రాకృతిక విపత్తులను గురించి అందులో ముందే పేర్కొన్నారు. ముఖ్యంగా 2011 మార్చి 11న ఏకంగా 9.1 తీవ్రతతో జపాన్ని కుదిపేసిన భయానక భూకంపం, దాని ఫలితంగా వచ్చిపడ్డ భీకర సునామీ ధాటికి ఏకంగా 20,000 మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతం గురించైతే తస్సుకి అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. 2011లో భారీ ఉత్పాతం వచ్చి పడనుందంటూ ఓ అధ్యాయమే రాశారు. అంతేకాదు 2020లో అంతుపట్టని కొత్త రకం వైరస్ వ్యాప్తి పరాకాష్ఠకు చేరుతుందంటూ మరోచోట కరోనా గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. వచ్చే జూలైలో మెగా సునామీ రాబోతోందన్న తత్సుకి అది జపాన్ చరిత్రలోనే కని విని ఎరుగనంత తీవ్రమైందని కూడా రాశారు. దాని ధాటికి జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు అతలాకుతలమైపోతాయని హెచ్చరించారు. ఆ దేశాలను అనుసంధానించే వజ్రాకృతితో కూడిన జోన్ నిండా రాకాశయాలు పడగలెత్తుతాయి. దక్షిణ జపాన్ సముద్రం మరిగిపోతుంది అంటూ రాబోయే సునామీ తీవ్రతను వర్ణించారు. అంతేకాదు దాని తీవ్రత 2011 నాటి సునామీ కంటే కనీసం 3 రెట్లకు పై చిలుకేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజులుగా ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ఈ జోస్యం ఏ మేరకు నిజమవుతుందన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గత 20 ఏళ్లలో తత్సుకి చెప్పినవన్నీ జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదని వాదించేవారు కొందరు. సునామీ వంటి ప్రాకృతిక విపత్తుల విషయంలో శాస్త్రీయ అంచనాలను నమ్ముకోవాలే తప్ప ఇలాంటి జోస్యాలను కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. చూడబోతే వంగా పేరిట తస్సుకి ఏకంగా ప్రపంచం పాలిట మరణ శాసనమే రాసినట్టు కనిపిస్తోందంటూ ఇంకొందరు వాపోతున్నారు. తన రాతలపై ఇంత దుమారం రేగుతున్నా 70 ఏళ్ల తస్సుకి మాత్రం వాటిపై మౌనం వేయడం లేదు. గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్ ఇలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా జపనీస్ బాబా వంగా అంటూ కీర్తిస్తున్నారు. అంధురాలైన బాబా వంగా కూడా ఇలాగే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.